నిన్న రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో చిట్ చాట్ చేసిండు. అయితే ఆ చిట్ చాట్లో ఆయన మాట్లాడిన మాటల మీద ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మొత్తం చర్చ నడుస్తుంది. ఆయనే నేనే రాజు నేనే మంత్రి, కాంగ్రెస్ పార్టీలనట ఆయనే రాజట ఆయనే మంత్రి అట. మరి మంత్రులందరూ ఏం చేయాలి? లేకపోతే ఇక మిగతా వాళ్ళందరూ ఏం చేయాలి అంటే ఎవ్వరు లేరు, ఓల్ అండ్ సోల్గా మొత్తం నేనే మొత్తం నాదే అని చెప్పిండు. ఎవరు లేరు, ఇక హైకమాండ్ లేదు, లేకపోతే ఈడున్నాళ్ళు లేరు, కాంగ్రెస్ పార్టీ లేదు, ఇంకొకటి లేదు, మొత్తం నేనే మొత్తం నాదే, నేను చెప్పినట్టే నడవాలి, నేను చెప్పినట్టే నడుస్తుంది తెలంగాణలో అనేది ఎక్కడ మాట్లాడిండు ఆయన? ఢిల్లీలో. నిన్న వాళ్ళ హైకమాండ్ రాహుల్ గాంధీ గారు ఉంటారు కదా, రాహుల్ గాంధీ గారిని కలిసిండు ఆయన. కలిసిన తర్వాత ఢిల్లీలో ఉన్న మీడియాతో చిట్చాట్ చేసిండు. అక్కడ మాట్లాడిండు అంటే వాళ్ళ హైకమాండ్ నాయకులకి తెలవాలనుకున్నాడా, లేకపోతే వాళ్ళకేమన్నా చెప్పాలనుకున్నాడా? దానికోసం ఆడబోయి ఇక్కడ కాదు, వాళ్ళ హైకమాండ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి పోయి నేనే రాజు నేనే మంత్రి అని మాట్లాడుడంటే అంటే ఇక రాహుల్ గాంధీ గారు ఆలోచించుకోవాలి. దాని మీద చాలా విషయాల మీద మాట్లాడిండు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ ఉంది కదా, ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ మీద రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారంటే ఎప్పుడైనా సరే ఢిల్లీలో పోయి చిట్చాట్ చేస్తారు. ఇదేందో అర్థం కాలే ఇప్పటిదాక. చాలా ఇష్యూస్ మీద ఢిల్లీలో పోయి మాట్లాడతారు. హైదరాబాద్లో మాట్లాడాల్సిన చాలా విషయాలు ఢిల్లీలో పోయి చిట్చాట్ చేస్తారు. ఢిల్లీలో పోయి చిట్చాట్ చేసి నిన్న మాట్లాడింది ఏంటి అంటే నేనే రాజు నేనే మంత్రి. ఇంకోటి ఏమంటాడంటే ఆయన 10 ఏళ్ళు ఇదివరకు అన్నాడు కదా, గతంలో ఒకసారి అన్నే కదా 10 ఏళ్ళు నేనే సీఎంని అని. అంటే వాళ్ళ కోమటిరెడ్డి అనుకుంటా గట్ల చెప్పుడు ఉండదు, ఇది కాంగ్రెస్ పార్టీలో హైకమాండ్ ఎవరు డిసైడ్ చేస్తారో వాళ్ళు ఉంటారు, నేనే ఉంటా అంటే నడవదు అని చెప్పారు. నిజంగానే కాంగ్రెస్ పార్టీలో వీళ్ళు అనుకుంటే గారు, వాళ్ళ హైకమాండ్ అనుకుంటే అవుతారు. అలా పార్టీలు ఎట్లుంటుందంటే ఢిల్లీలో బయలుదేరేటప్పుడు సీఎంలు ఉంటారు, హైదరాబాద్లో చేరేసరికి వాళ్ళు ఏ రాష్ట్రంకి అయితే సీఎంగా ఉన్నారో ఆ రాష్ట్రంలో అడుగు పెట్టేసరికి సీఎంలు పోతాయి. తెలంగాణ మూమెంట్ అప్పుడు జరిగింది అదే. ఢిల్లీలో వాళ్ళ హైకమాండ్ నాయకుల్ని కలవడానికి పోతారు, అక్కడ సీఎంగానే ఉంటాడు. ఢిల్లీ నుంచి హైదరాబాద్కి ఎక్కడైతే ఆయన సీఎంగా ఉన్నాడో ఆడ అడుగు పెట్టేసరికి సీఎం లేడైనా. అట్లాంటి చరిత్రలు ఉంటాయి. ఎప్పుడు వాళ్ళ హైకమాండ్ పొద్దుగాల ఆయనను సీఎం చేయాలనుకుంటే ఉంటాడు, సాయంత్రానికి ఈయన సీఎం వద్దు అనుకుంటే దిగిపోతారు. గంతే కాంగ్రెస్ పార్టీలు ఎట్లుంటుందంటే జాతీయ పార్టీలు అన్నిట్లల్లా వాళ్ళు అయితము మేమే లేకపోతే నాది నేనే అంటే నడవదు. ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ హైకమాండ్ చూస్తున్నట్టున్నారు, అంతా చూస్తారు. ఇప్పుడు ఎప్పుడైనా సరే ఏదైనా సరే కుండ నిండాలంటారు కదా, అట్లా నిండే వరకు చూస్తున్నారు కాంగ్రెస్ హైకమాండ్ వాళ్ళ అగ్రనాయకులు అనేది కాంగ్రెస్లో ముందు నుంచి ఉన్నోళ్ళు చెప్తున్నారు. చూస్తున్నారు వాళ్ళు మాట్లాడుతున్నది, ఆయన మాట్లాడుతుంది చేస్తుంది అంతా చేస్తుంది, హైకమాండ్ చూస్తుంది, కరెక్ట్ టైంలో డెసిషన్ తీసుకుంటుంది అనేది ఇక్కడున్న ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. గతంలో అట్లనే 10 ఏళ్ళు నేనే సీఎం అన్నాడు కదా, ఇప్పుడు ఏమంటారంటే 10 ఏళ్ళు కాదు 10 ఏళ్లతోని ఇంకొక 5 నెలలు 6 నెలలు నేనే సీఎంని, ఇంకొక 5 నెలలు బోనస్ సీఎంని అంటుండు. దానికైనా లెక్కలు చెప్తుండు. ఇప్పుడు మన దగ్గర 2028లో ఎన్నికలు జరగాలి, 28లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి, 29 మేల పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయి. అసెంబ్లీకి పార్లమెంట్ ఎన్నికలకి 6 నెలల ముందు జరిగినాయి కదా మన దగ్గర. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటారంటే జమిలీ వస్తుందట, జమిలీ వచ్చి 29లోనే ఎన్నికలు జరుగుతాయట. 28కి నా టర్మ్ అయిపోవాలి, కానీ 29లో జరుగుతాయి ఎన్నికలు కాబట్టి ఇంకా 6 నెలలు లేట్ అవుతాయి. సో ఆ 6 నెలలు కూడా నేనే సీఎం ఉంటా, మళ్ళీ నెక్స్ట్ టర్మ్ వచ్చేటప్పుడు 5 ఏళ్ళు కూడా నేనే సీఎం ఉంటా. గతంలో నేను 10 ఏళ్ళు సీఎం ఉంటా అన్నా కదా, 10 ఏళ్ళు కాదు 10 ఏళ్ళ మీద ఇంకొక 5 నెలలు 6 నెలలు నేనే సీఎం ఉంటా అంటుండు. కానీ ఏ పార్టీ నుంచి ఉంటాడో చెప్తలేడు. కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ నుంచి నేను ముఖ్యమంత్రిగా ఉంటా అని ఏడ మాట్లాడలే. ఢిల్లీలోనే నేనే ముఖ్యమంత్రి అన్నాడు, కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రిని అనలే. చాలా జరుగుతున్న చర్చే బయట, ఎక్కడ కూడా ఎప్పుడు కూడా గతంలో కూడా ఆయనే 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిని అన్నాడు, కానీ కాంగ్రెస్ పార్టీలో 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిని అనలే. ఇప్పుడు జమిలీ ఎన్నికల మీద మాట్లాడారు కదా ఆయన. అసలు జమిలీ ఎన్నికల కోసం ప్రాసెస్ చేస్తున్న కేంద్ర ప్రభుత్వంకే తెలియదు ఎప్పుడు జమిలీ ఎన్నికలు వస్తాయా రావా అని. ఇప్పుడు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. మాట్లాడిన అతను కాంగ్రెస్ ముఖ్యమంత్రి. బీజేపీ వాళ్ళకే క్లారిటీ లేదు జమిలీ ఎన్నికలు వస్తాయా రావా అని. 29లో జమిలీ ఎన్నికలు పెడతామా అనే దాని మీద కేంద్రమే క్లారిటీ ఇస్తలేదు. ఇప్పుడు కులగణన చేస్తున్నారు, కులగణన అయిపోయి డీలిమిటేషన్ కావాలి, ఉమెన్ రిజర్వేషన్ చేస్తామని చెప్పారు కదా వాళ్ళు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తుర్రంటే నియోజకవర్గాల పునర్విభజన అవుతుందట, కులగణన అవుతుందట, డీలిమిటేషన్ అవుతుందట, ఇవన్నీ అయ్యేసరికి టైం పడుతుంది, ఇవన్నీ అయ్యి జమిలీ ఎన్నికలు అయితే మన దగ్గర 28లో జరిగాయి అంటుండు. కానీ కేంద్రం ఏమంటుంది జమిలీ ఎన్నికల మీద ఈ రోజు వరకే క్లారిటీ లేదు.
కులగణన అసలు 28 వరకు అవుతుందో కాదో తెలియదు అని చెప్తారు. డీలిమిటేషన్, ఉమెన్ రిజర్వేషన్ వీటి మీద కేంద్రంకే క్లారిటీ లేదు. కానీ సరే వాళ్ళు బీజేపీ సీఎంఏ బీజేపీ పీఎంఏ ఉన్నాడు అనుకో, వాళ్ళ రాష్ట్రం ముఖ్యమంత్రికి తెలియకుండా పోతుంది అన్నట్టు కూడా కాదు. కాంగ్రెస్ పార్టీ నుంచేమో ముఖ్యమంత్రి, కానీ కేంద్రంకే క్లారిటీ లేదు, కానీ రేవంత్ రెడ్డి గారికి క్లారిటీ ఉంది. అదొకటైతే ఇంకోటి ఏం మాట్లాడతారు, ఫోన్ ట్యాపింగ్. ఫోన్ ట్యాపింగ్ గురించి కూడా చాలా విషయాలు మాట్లాడారు. గత ప్రభుత్వం ఫోన్ ట్యాపింగు ఇష్యూస్ ఇవన్నిటి గురించి మాట్లాడారు. మళ్ళీ మధ్యలో సిబిఐని తీసుకొని వచ్చారు. కావాలంటే సిబిఐకి ఇస్తాం మేము అంటారు. వాళ్ళ రాహుల్ గాంధీ గారేమో సిబిఐ మీద ఒక ఒపీనియన్ ఉంటుంది, ఈయనకేమో ఇంకొక ఒపీనియన్ ఉంటుంది. ఆల్రెడీ కాళేశ్వరం ఇచ్చినాం కదా, ఇక దీన్ని కూడా ఇస్తాం, కావాలంటే మీరు తీసుకోర్రి అని మాట్లాడుతారు. దాంతోపాటు ఇంకోటి ఏమన్నారంటే, మా ప్రభుత్వం అసలు ఎవ్వరి ఫోన్లో ట్యాప్ చేస్తలేదు. ఆయన ఏం చెప్పారంటే, ఢిల్లీలో పోయి మా ప్రభుత్వం అసలు ఎవ్వరి ఫోన్లో ట్యాప్ చేస్తలేదు అన్నారు. నిన్నగాక మొన్ననే అనుకుంటా వాళ్ళ మంత్రి నెంబర్ 2 అని చెప్పుకుంటున్న మంత్రి పొంగులేటి గారే మాట్లాడినట్టున్నారు ఎన్నో ఫోన్ ట్యాపింగ్ మీద. ఆయన మాట్లాడిన తర్వాత ఆయన ఏం మాట్లాడిండు అంటే, ఏదో ప్రతిపక్షాల మీద ఆయన అనుమానం వేసిండు, కానీ అందరికీ ఆయన మాట్లాడిన తర్వాత ఇంకా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది అనే దాని మీద చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. ఇంకోటి కూడా ఏంటి అంటే, ఫోన్ ట్యాపింగ్ మేము చేస్తలేము, అసలు మేము ఫోన్ ట్యాపింగే చేస్తలేము ఎవరిది అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. కానీ చెప్పాల్సింది రేవంత్ రెడ్డి గారు కాదు. వీళ్ళ ప్రభుత్వం దిగిపోయినాక రేపు పొద్దున తెలంగాణలో ఎన్నికలు జరిగితే మళ్ళీ ఇంకొక గవర్నమెంట్ వస్తుంది చూసిరా, వాళ్ళు చెప్తే లెక్క. కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిందా లేదా అనేది వచ్చే గవర్నమెంట్ వచ్చిన తర్వాత, గతంలో ఉన్న గవర్నమెంట్ ట్యాపింగ్ చేసిందా లేదా అనేది వాళ్ళు తెలుస్తారు, వీళ్ళు కాదు చెప్పాల్సింది. మేము చేయలేదనే చెప్తారు, మేము చేస్తలేమో అనే చెప్తారు వీళ్ళు. కానీ వాళ్ళ దాంట్లో ఉన్న మంత్రులే, వాళ్ళ దాంట్లో ఉన్న ఎమ్మెల్యేలే, వాళ్ళ దాంట్లో ఉన్న కార్యకర్తలు నాయకులకే అనుమానాలు ఉన్నాయి ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని. గతంలో చూస్తాం కదా మనం, 2 మంత్రులు మాట్లాడుకున్న మాటలు ఎట్లా లీక్ అయినాయి. నేను ఓ మంత్రితో మాట్లాడినా, చెప్తే నేను చెప్పాలి, లేకపోతే ఆ మంత్రి చెప్పాలి, నేను చెప్పలే ఆ మంత్రి చెప్పలే అంటే ఎట్లా బయటకు వచ్చినాయి ఇవి, ఫోన్ ట్యాపింగ్తోనే బయటకు వచ్చింది అని వాళ్ళ మంత్రులు అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులు అంటుర్రు. నిన్నగాక మొన్న పొంగులేటి గారు మాట్లాడారు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, మీ మీద ఫోన్ ట్యాపింగ్ చేస్తలేము అంటున్నారు. చెప్పాల్సింది రేవంత్ రెడ్డి గారు కాదు. రేపొద్దున ఇలా గవర్నమెంట్ మారినాక వీళ్ళ మీద ఫోన్ ట్యాపింగ్ కేసు రాకపోతే, ఇష్యూ జరగకపోతే జరగనట్టు. ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నామరా లేదా అనేది మేము చేస్తలేము అని చెప్తే కాదు, అప్పుడు తెలుస్తుంది వీళ్ళు చేసిర్రా చెయ్యలేదా, ఏం చేసిర్రు, ఎవరిని చేసిర్రు, ఎట్లా చేసిర్రు అంతా నడుస్తుంది. వాళ్ళ అధికారంలో ఉన్నటువంటి దాంట్లో ఉన్న ఎమ్మెల్యేలు, దాంట్లో ఉన్న మంత్రులు వాళ్ళే మాట్లాడుతుర్రు. ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన ఇష్యూ ఇన్ని రోజుల నుంచి ఆ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది కదా, నడుస్తున్న దాంట్లో ప్రతిపక్షం వాళ్ళు అడిగారు చాలా సందర్భాలలో, మీరు ఇప్పుడు ట్యాపింగ్ చేస్తురా చేస్తలేరా చెప్పుర్రి అంటే ఎవ్వరు ఈ రోజు వరకు ఏం సమాధానం లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు కదా, ఇది కూడా ఆఫ్ ది రికార్డు, ఆన్ రికార్డులు ఎక్కడ చెప్పలే ఆయన మేము ట్యాపింగ్ చేస్తలేము అనేది. ఇది ఆఫ్ ది రికార్డు, చిట్చాట్లలో ఏమవుతాయి, మాట్లాడేదానికి దేనికి ఎవిడెన్స్ ఉండదు. ఏం మాట్లాడైనా సరే నేను మాట్లాడలే, నేనేడ మాట్లాడినా అని తప్పించుకోవచ్చు, ఎందుకంటే వీడియో రికార్డింగ్ ఉండదు కదా ఎక్కడ. ఇప్పుడు ఆ రోజు ఓటుకు నోటు కేసులో దొరికినప్పుడు వీడియో రికార్డింగ్ ఉండే చూసిరా, అట్లా వీడియో రికార్డింగ్ ఏముండదు. ఇలా చిట్చాట్లలో మాట్లాడినా ఏమన్నా మాట్లాడవచ్చు, నేను మాట్లాడలేదు అనొచ్చు. దానికి ఎవిడెన్స్ ఏముండదు కదా అట్లా. సో ఇన్ని విషయాలు మాట్లాడిర్రు ఇవన్నీ, కానీ నేనే రాజు నేనే మంత్రి అని మాట్లాడింది చూసినావా. ఇగో దీని మీదనే కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు చర్చ అంతా నడుస్తుంది. ఆయనే రాజు ఆయనే మంత్రి అయితే మరి మేమందరం ఎందుకున్నట్టు, మేము మంత్రులుగా ఎందుకున్నట్టు, మా శాఖలు ఎందుకున్నట్టు, లేకపోతే అసలు కాంగ్రెస్ పార్టీ ఎందుకున్నట్టు వస్తుంది కదా. మళ్ళీ ఆయన మీది నుంచి నేను కాంగ్రెస్ పార్టీలనే ముఖ్యమంత్రి అవుతా, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది 10 ఏళ్ళు అంటలేడు, నేనే ముఖ్యమంత్రిని అంటుండు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది 10 ఏళ్ళు అనేది ఎక్కడా అంటలేడు. పార్టీ కంటే పెద్దోళ్ళం కాదు, పార్టీ మనల్ని ఏమన్నా చేస్తేనే, పార్టీ పదవులు ఇస్తేనే మనం పార్టీలో ఉన్నట్టు, పార్టీతో పాటు మేము ఎదుగుతాము అనేది పార్టీలో ఉన్నటువంటి చాలా రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ నమ్ముతారు, అట్లా అనుకుంటారు, అది నడుస్తుంది అట్లా చర్చ. కానీ పార్టీని పక్కకు పెట్టి నాది నేనే మొత్తం నాదే అన్న లెక్క పోతున్నాడు. చూడాలి మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్లు ఎట్లా రెస్పాండ్ అవుతారు రేవంత్ రెడ్డి గారి మాటలకు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఎట్లా రియాక్ట్ అవుతుంది ఆయన చేస్తున్న మాటలకు చేస్తున్న పనులకు అనేది చూడాలి.